రాష్ట్రంలోని పుర నగరపాలక సంఘాల పరిధిలోని ప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీటి సరఫరా చేస్తామని, ఇందుకోసం 14,000 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చెప్పారు. సోమవారం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంపత్ కుమార్, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ప్రభాకర్ రావు, కలెక్టర్, నగరపాలక ప్రత్యేక అధికారి సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ బి శ్రీనివాసులతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పుర నగరాల్లో జనాభా ప్రతిపాదికన మురికినీటి కాలువలు నిర్మించేందుకు 29,000 కోట్ల రూపాయలతో డిపిఆర్ సిద్ధం చేశామని, మొదటగా అత్యధిక మధ్యస్థ జనాభాకు ఇటీవల టిడ్కో గృహాలను ప్రారంభించి లబ్ధిదారులకు అందించడం జరిగిందని, జూన్ నాటికి మరో 40,000 గృహాలను పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఎల్ఈడి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నామని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని నిర్వహిస్తామన్నారు. నగర పురపాలక సంఘాలు ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారించాలని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు చెప్పారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ, నగరంలో రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఇందుకోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతంగా చేపట్టడానికి వీలుగా ప్రత్యేక ప్యాకేజీ కేటాయించేలా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అంతకుముందు మురకంబట్టు వద్ద మంత్రికి పుష్పగుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం సంతపేటలోని నగరపాలక సంస్థ డంపింగ్ యార్డ్ను మంత్రి పరిశీలించారు. వేస్ట్ ప్రాసెసింగ్ జరుగుతున్న తీరును అధికారులు అడిగి తెలుసుకున్నారు. మే నెలాఖరుకు పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సంతపేట, కట్టమంచి, సాంబయ్య కండిగ, కొంగారెడ్డిపల్లి, ఫారెస్ట్ రోడ్డు, గిరింపేట, ఇరువారం, పలమనేర్ రోడ్డు, దర్గా సర్కిల్ మీదుగా రోడ్లు విస్తరణ పనులను పరిశీలించారు. పూనేపల్లి వద్ద టిడ్కో గృహాలను పరిశీలించారు. కార్యక్రమంలో చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ మేయర్ ఎస్ అముద, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హై ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు డ్రింకింగ్ వాటర్కి ఇచ్చింది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, అది కూడా ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలి, అది కూడా సర్ఫేస్ నుంచి వాటర్ డ్రా చేయాలి, బోర్ల నుంచి కాదు అని చెప్తే, ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి 14,000 కోట్లతో టెండర్లు పిలిచాము. అవన్నీ గ్రౌండ్ అయిపోయినాయి. ఈరోజు సర్వేలు చేస్తున్నారు. బహుశా రాబోయే 2 సంవత్సరాలు పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా టెండర్లు పిలవటం జరిగింది. ఈరోజు మన చిత్తూరు మున్సిపాలిటీ తీసుకుంటే, చిత్తూరు మున్సిపాలిటీలో ఈరోజు అమృతలో 29.7 కోట్లతో టెండర్లు పిలిచాం. అదేవిధంగా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ కింద 53.24 కోట్లతో టెండర్ పిలిచాం వాటర్కి. అవి జరుగుతూ ఉన్నాయి. తర్వాత చిత్తూరు పట్టణంలో అన్ని రోడ్లు ఏవేవైతే వైడనింగ్ చేస్తున్నామో వాటన్నిటిని కూడా చూశారు. అలాగే వాటర్ సమస్య పైన అడవిపల్లి నుండి ఏదైతే పైప్ లైన్ తీసుకొని వచ్చి వాటర్ కనెక్ట్ చేస్తున్నామో వాటన్నిటిని కూడా ఇవాళ పొద్దున్న లేసి ఇప్పటిదాకా చూడడం జరిగింది. ప్లస్ అధికారులతో రివ్యూ పెట్టారు. అలాగే మాకు ఇప్పుడు డ్రైన్స్ పైన కానీ మేము కొన్నిటిని ప్రపోజ్ చేసిన వాటి అన్నిటికి కూడా సానుకూలంగా స్పందించినందుకు మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.